భువనగిరి కిల్లాను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు. రోపే కోసం కేటాయించిన నిధులను ఖర్చు పెట్టి పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కిల్లాపై పర్వతారోహణ శిక్షణలు తీసుకునేందుకు వచ్చేవారికి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. భువనగిరి జిల్లాలోని భువనగిరి కిల్లా వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఒకసారి ఈ భువనగిరి కిల్లా చరిత్ర చూసుకున్నట్టయితే ఈ యొక్క కిల్లాను కాకతీయుల కాలం నాటి నుంచి కూడా ఈ యొక్క కిల్లాను పరిపాలించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మనం ఈ యొక్క కిల్లాను చూసుకున్నట్టయితే శత్రు నిర్వేద్యంగా ఈ యొక్క కోటను నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఎవరైనా దాడి చేసినప్పుడు ఆ యొక్క గుట్టపైకి రాకుండా చుట్టూ ప్రహరీ గోడను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇది భువనగిరి కిల్లాకున్న ప్రత్యేకమైన ఏమిటంటే ఇది ఏకశిల మొత్తము ఒకే ఆకారంలో ఉన్నటువంటి ఒకే రాయితో ఉన్నటువంటి ఆకారంలో ఈ యొక్క భువనగిరి కిల్లా ఉంటుంది. ఈ యొక్క భువనగిరి కిల్లాను ఆనాటి నుంచి కాకతీయులు పరిపాలించిన కాలం నుంచి ఆ తర్వాత సర్దాయ్ పాపన్న కూడా ఈ యొక్క కిల్లాను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రోజులు ఈ యొక్క చరిత్రను చెబుతాయి. అదేవిధంగా ఈ యొక్క భువనగిరి కిల్లా పైన పర్వతారోహకులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ యొక్క భువనగిరి కిల్లాపై ట్రైనింగ్ తీసుకున్న వారు వివిధ దేశాల్లో పర్వతారోహణకు వెళ్ళినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఈ యొక్క కిల్లా వద్ద ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఈ యొక్క భువనగిరి కిల్లాను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వము దాదాపు 58 కోట్ల నిధులు విడుదల చేసి మరొక 116 కోట్ల నిధులను గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విడుదల చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క భువనగిరి కిల్లా పైన చాలా మంది సందర్శకులు ప్రతిరోజు చూసేందుకు వస్తారు. ఈ యొక్క చూసేందుకు వచ్చే వారి కోసం పైకి వెళ్లేందుకు రోప్వే నిర్మాణానికి 58 కోట్లు అయితే ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులైతే ప్రారంభం కాలేదు. ఇప్పుడు మనతోని మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది సందర్శకులతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వారిని మనం అడిగే ప్రయత్నం చెప్పండి. ఈ యొక్క భువనగిరి కిల్లాకు విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ యొక్క కిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కానీ ప్రభుత్వం ఏం తీసుకోవాలని కోరుకుంటున్నారు? ఈ కోట చరిత్రను వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న రాజ్న్యూస్కు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కోట దాదాపు రాష్ట్ర రాజధానికి తెలంగాణ ప్రభుత్వ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి కిల్లా. పక్కకు పోతే యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది, అటుపక్కకు పోతే కొలన్పాక ఉన్నది. అట్లాగే భువనగిరికి సంబంధించినటువంటి ఈ కిల్లా ఇది కాకతీయులు పరిపాలించినటువంటి కిల్లా. అట్లాగే సర్దార్ సర్వాయి పాపన్న కూడా పరిపాలించినటువంటి కిల్లా. దీన్ని ఆయుధ కర్మాగారం కోసం ఉపయోగించినటువంటి కిల్లా. ఇది సైనిక పరిపాలన ఇక్కడే జరిగింది. దీనికి త్రిభువనగిరి కూడా పేరు ఉన్నది గతంలో. అందుకని భువనగిరికి పేరు కూడా రాను రాను భువనగిరి పేరు ఉన్నది. దీని గతంలో అనేక మంది పాలకులు వాగ్దానాలు చేసిరు తప్ప దీన్ని అభివృద్ధి పరచలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి 400 కోట్ల రూపాయలతోటి అంచనా విలువ ఉన్నది. దశల వారీగా అభివృద్ధి చేయడం కోసం 168 కోట్ల బడ్జెట్ ఉంది. ఇది 58 కోట్లు రిలీజ్ చేశారు. ఈ 58 కోట్లకు సంబంధించినటువంటి విషయంలో భూసేకరణ జరగాలి, చుట్టూ రైలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే దీన్ని మరి రోప్వే పైకి వెళ్ళడం కోసం రోప్వే చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కూడా విదేశీయులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ భువనగిరిలో ఉన్నటువంటి ఏకశిల ఈ గుట్టను పోర్టును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేస్తే స్థానికులకు చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది. దీని పర్యాటక కేంద్రం అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి పాలకులు ఏదైతే చెప్పినో ఆ హామీ ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలదొక్కొని ఈ కోటను అభివృద్ధి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అభివృద్ధి చేసినట్టయితే స్థానికులకు ఉపాధి దొరుకుతుంది, విదేశీయులు రావడం వల్ల పర్యాటక కేంద్రంగా అవుతుంది. కాబట్టి దీని గతంలో పాలకులు ఇచ్చినటువంటి మాట కాకుండా ప్రస్తుతం వాళ్ళ మాట నిలబెట్టుకొని ఈ కోటను అభివృద్ధి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే విదేశీయులు వస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి కాకుండా కూడా చాలామంది చూడడం కోసం వస్తూ ఉన్నారు. కార్లలో టౌన్లో కార్లలో పోతా కూడా ఈ వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఫోటోలు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ కోటను అభివృద్ధి చేయాల్సిందిగా భువనగిరి ప్రాంత వాసిగా మేము కోరుతా ఉన్నాను. మీరు చెప్పండి. ఈ యొక్క భువనగిరి కిల్లాకు ఎంతో చారిత్రకమైనటువంటి చరిత్ర ఉంది. దీన్ని రానున్న భావితరానికి అందించాలంటే ఈ యొక్క కోటను ఏ విధంగా సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కిలా త్రిభువన మల్లుని కాలంలో కాకతీయ చక్రవర్తులకు సామంతరాజుగా త్రిభువన మల్లుడు ఇక్కడ ఉండి ఇక్కడ ఏలుబడి చేసిన కాలం. కాబట్టి ఈ యొక్క సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి త్రిభువన మల్లుడు, దాని తర్వాత ప్రజా ఉద్యమకారుడు సర్దార్ పాపన్న నిజాం వ్యతిరేక ప్రజా సైన్యాలను కదిలించుకొని నిజాంను ఎదిరించినటువంటి కేంద్రం ఇది. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన కేంద్రం నుండి ఇక్కడ ఒక ట్రైబల్ విద్యార్థి ప్రప్రథమంగా పర్వతారోహణ చేసి
హిమాలయాలలో ఎత్తైన పర్వత శిఖరం అధిరోహించినటువంటి మహిళ, ఒక లంబాడ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ. అదే రకంగా ఒక రెడ్డి బిడ్డ కూడా ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఆమె కూడా హిమాలయాలలో ప్రధానమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అలాంటి పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి కేంద్రాన్ని టూరిజం డిపార్ట్మెంటు ఎప్పుడో అంచనా వేశారు. కానీ ఇప్పుడు కొంత భూమి ఇక్కడ పక్క రైతుల నుండి తీసుకున్నారు, దానికి రూపాయి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఎంతో చరిత్ర కలిగినటువంటి యొక్క భువనగిరి కిల్లాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 58 కోట్లు కేటాయించిందో త్వరితగతిన పనులు ప్రారంభించి ఈ యొక్క భువనగిరి కిల్లాను అభివృద్ధి చేసినట్లయితే విదేశీ పర్యాటకులతో పాటు ఇక్కడ ముఖ్యంగా పర్వతారోహణకు ఏదైతే హిమాలయాలు కావచ్చు, బయట దేశాల్లో ఎవరైతే పర్వతారోహణకు పోతారో వారు ముందుగా ఈ యొక్క కిల్లా దగ్గర శిక్షణ తీసుకుంటారని దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రోప్వేను కూడా చేసినట్టయితే ఇటు సందర్శకులతో పాటు పర్వతారోహణకు వచ్చే వారందరికీ కూడా సులభతరం అవుతుందని, సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క రోప్వే పనులు ప్రారంభించాలని, భువనగిరి కిల్లాను భావితరాలకు ఈ యొక్క చరిత్రను భావితరాలకు అందించాలంటే దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా ఉపాధి కలుగుతుందని అందరూ కూడా అంటున్నారు. భువనగిరి కిల్లా నుంచి కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.